శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు, ఒక వ్యక్తి పగబట్టాడు. ఈ రోజు వారికి సమయం సానుకూలంగా మారబోతుంది. ఈ వ్యక్తి యొక్క చర్యల వల్ల మీకు జరిగేది ఇది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరులు, సూరులు, ధీరులు ఇలాంటి మాటలు వీరికి బాగా సరిపోతాయి. ఏ పని అయినా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని గౌరవిస్తూ స్వతంత్రంగా చేస్తారు. వీరి బలం చూస్తే కొందరికి అసూయ. ముఖ్యంగా ఒక వ్యక్తి ఈ రాశి వారిపై పగబట్టి ఏదో చేయబోతున్నాడు. కేవలం మాటలతో మాత్రమే పగ కాదు, కార్యరూపంలో ఈ రోజు కుట్ర పన్నొచ్చు. పరువు తీయడానికి దెబ్బ కొట్టే ప్రయత్నం చేయొచ్చు. ఈ పగబట్టే వ్యక్తి ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగి కావచ్చు, పాత పరిచయస్కుడు కావచ్చు, పాత వ్యాపార భాగస్వామి కావచ్చు, కుటుంబ బంధువుల్లో ఎవరో దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు, కొందరి ఇంట్లోనే ఉన్న వ్యక్తి, అన్న, మామ, బావ, అత్త ఇలా ఎవరైనా కావచ్చు. బహిరంగంగా వ్యతిరేకించారు. వారికి తప్పు కదా అది. దాపరికంగా వెనుక నుంచి అడుగులేస్తారు. ఈ రాశి వారి ప్రవర్తనకు అందరూ అసూయపడతారు. వీరి కష్టం, క్రమం, సమాజంలో విలువ చూస్తే కొందరికి అసహనం. పాత సమస్యల్లో వీరు నిజాయితీగా వ్యవహరించడం వల్ల ఎవరికో నష్టం జరగొచ్చు. ఎవరికో అనుకుని పరిస్థితుల్లో వీరు నో చెప్పడం వల్ల ద్వేషము పెంచుకోవచ్చు. కొందరు వీరి సక్సెస్ ని జీర్ణించుకోలేరు. ఆ వ్యక్తి వాదనలకు ఈ రోజు కారణమవుతాడు. చెడుగా మాట్లాడి పేరు చెడగొడతాడు. ఇతరులకు తప్పుగా వివరించి మీ పట్ల అపరాధాలు తెస్తాడు. ఇంకొందరికి న్యాయ సంబంధిత సమస్యలు వ్యాపార లోగిలిలో కూడా కలగొచ్చు. కొందరికి ఆఫీసులో సీక్రెట్ గా బాస్ వద్ద నుంచి నింద పెట్టే ప్రయత్నం చేయొచ్చు. వీరు నేరుగా రారు. ప్రత్యక్ష యుద్ధాన్ని ఈ రోజు ప్రకటించరు. వెనుక నుంచి ప్రతికూల ప్రచారం అయితే తప్పనిసరిగా చేస్తారు. ఈ కుట్ర ఎక్కువగా మీ పరువుకు దెబ్బకు దారి తీయొచ్చు. ఆర్థిక నష్టం కొంతమందికి కలగొచ్చు. కొందరికి రుణ వసూల సమస్యలు, ఇంకొందరికి కుటుంబంలోని పెద్దలతో తప్పుగా వ్యవహరించడం ఇలాంటి అపార్థం జరగొచ్చు. ఈ పని ఈ ఒక్క రోజు కన్నా ఎక్కువ కొనసాగదు. మొదలైన సాయంత్రం లోపే దానికి సమాధానం కనబడుతుంది. ఇక మీ వెనుక నుంచి ఎవరైనా అసత్య మాటలు మాట్లాడుతున్న వారు తెలిస్తే వారికి దూరంగా ఉండండి. అకస్మాత్తుగా స్నేహం చూపించి సమాచారం అడుగుతూ ఉంటే, ఎవరి మాటల్లో అయినా ద్వంద్వార్థం ఉంటే, పాత సమస్యలు ఎవరూ మళ్లీ తీసి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ వ్యక్తే కుట్రకు ప్రయత్నిస్తున్నాడని గుర్తుంచుకోండి. ఆవేశంలో రియాక్ట్ అవ్వద్దు. ఈ రాశివారు ఏది చేసినా అంతరంగాన్ని అర్థం చేసుకుని మెల్లగా దెబ్బతీయాలి. ఎవరు ఏ మాట అడిగినా సరే నిజం తప్ప మరేది కూడా చెప్పొద్దు. డాక్యుమెంట్లు, లావాదేవీలు బలంగా ఉంచండి. ఇక ఆ యొక్క వ్యక్తి మాటలకు ఎదురు మాట చెప్పక మౌనం పాటించండి. అవసరమైతే పెద్దల సలహా తీసుకుని బహిరంగంగా నిజం బయట పెట్టండి. ఇక ఈ కుట్రను తుడిచిపెట్టడానికి శని భగవానునికి నీలం రంగు పువ్వులు సమర్పించండి. హనుమాన్ చాలీసాను చదవండి. ఒక కుంభాన్ని నీటితో నింపి తులసి చెట్టు చుట్టూ కూడా ఉంచి దీపం వెలిగించండి. ఎవరికైనా పేదలకు ఎరుపు రంగు వస్త్రం దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది.